ఫాలో కావాల్సిన పోలీసులే రాంగ్ రూట్లో వెళ్లారు. నేరస్తులను శిక్షించాల్సిన ఖాకీలు పక్కదారి పట్టారు. పంజాగుట్టలో జరిగిన ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇన్స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయ్యాడు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తప్ప తాగటం, ర్యాష్ డ్రైవింగ్ తో ప్రాణాలు తీయటం మాజీ ఎమ్మెల్యే కొడుకు అలవాటుగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ బలంతో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ఈసారి తప్పకుండా అరెస్టు చేస్తామంటున్నారు పోలీసులు. ఈ నెల 23న అర్ధరాత్రి బేగంపేటలో ప్రజాభవన్ ఎదురుగా ఉన్న బారికేడ్లను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అర్ధరాత్రి సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు అంతగా లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాద ఘటనపై వివరాలు సేకరించిన పోలీసులు కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్దిగా గుర్తించారు. ఈలోపే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు అబ్దుల్ అనే వ్యక్తి వచ్చి కార్ యాక్సిడెంట్కు కారణం తానేనని పోలీసుల ఎత్తా లొంగిపోయాడు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తానని, ఓవర్ స్పీడ్తో తానే కారును డ్రైవ్ చేశానని పోలీసులకు చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు కూపిలాగారు. కారు నడిపిన వ్యక్తి మినహా మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. కారు నడిపింది సోహెల్ అని, నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడని చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రస్తుతం సోహెల్ పరారీలో ఉన్నాడు. ప్రమాదం జరిగిన రోజే ముంబై నుంచి దుబాయ్కి పారిపోయినట్లుగా తెలుస్తోంది. డ్రైవింగ్ చేశాడు అతను, ప్లస్ అతని స్నేహితులు ముగ్గురు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. సో వాళ్ళు ముగ్గురు దేర్ ఆల్ స్టూడెంట్స్. వాళ్ళని ఈయన వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పికప్ చేసుకుని ఏదో డ్రైవింగ్కి వెళ్తున్నాడు అనేది దర్యాప్తులో తెలిసింది. తర్వాత అక్కడి నుంచి అతను పారిపోయాడు. మిగతా ముగ్గురు కూడా పోలీస్కి అన్ని సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్లస్ మన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ రాహిల్ అనే ఉన్నాడో, సన్ ఆఫ్ షకీల్, ఎక్స్ఎమ్మెల్యే బోధన్, అతను ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. యాక్సిడెంట్ చేయడమే కాదు, దాని తర్వాత పారిపోయి తర్వాత అతని స్థానంలో వాళ్ళ ఇంట్లో పనిచేసే వేరే ఒక వ్యక్తిని, సంబంధం లేని ఒక డ్రైవింగ్ చేసే ఒక వ్యక్తిని పోలీస్కు తప్పుడు సమాచారం ఇవ్వడానికి కోసము తీసుకువచ్చి పెట్టాడు. ఇప్పుడు ఆ కేసు, యాక్సిడెంట్ కేసు, తర్వాత తప్పించుకొని పోయింది, ప్లస్ ఈ తప్పుడు సమాచారం ఇవ్వడం, వీటన్నింటిపైన సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాము. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు గతంలోనూ ర్యాష్ డ్రైవింగ్తో ఒకరి ప్రాణాలు తీశాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లో ఓ మహిళను కారుతో వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహిళ గాయపడగా ఆమె 2 ఏళ్ల కొడుకు అక్కడికక్కడే చనిపోయాడు. దీనిపై పెద్ద దుమారం చెలరేగితే అప్పటి అధికార పార్టీ అండతో కేసు నుంచి సోహెల్ను తప్పించారు. ఇప్పుడు ఆ కేసును కూడా మళ్లీ విచారించే పనిలో పడ్డారు పోలీసులు. ర్యాష్ డ్రైవింగ్తో పాటు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని సోహెల్పై కేసులు నమోదయ్యాయి.